వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ధరల నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. విద్యార్థుల భోజనశాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. కేఆర్ అండ్ ఆర్ఆర్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ నూతన బ్రాంచి రావులపాలెంలో ప్రారంభం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 18వ వార్డులో పాలిక వారిస్ వీధిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 కన్నమ్మ తల్లి అమ్మవారి 106వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానం పలికి వారికి శాలువతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం గోరంట్ల అమ్మవారికి ప్రత్యక్ష పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందడం జరిగింది. తదుపరి స్థానిక 19వ వార్డు రైల్వే స్టేషన్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 కన్నమ్మ తల్లి అమ్మవారి 126వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమాటాను సబ్సిడీపై కిలో 50 రూపాయలకే జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజార్లో సబ్సిడీ ద్వారా టమోటా అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజ్ భారత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై 2 రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరలు నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు. టమోటా కిలో 70 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 40 రూపాయలకు చేరిన ధరలను నియంత్రించడంపై మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా పొంగనూరు నుంచి 5 మెట్రిక్ టన్నుల టమోటా జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. గ్రేడ్ 1 రకం టమోటా కేజీ ఒక్కటికి 50 రూపాయల చొప్పున, ప్రతి కుటుంబానికి 2 కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. వెళ్ళండి సార్, ఇంకా కొద్దిగా తీసుకుంటే వెనక్కి వచ్చండి. నేను తీసుకుంటాను మేడం పక్కన ఒకసారి, మేడం చాలా పక్కన ఇంకా వెనక్కి ఒకసారి సార్. చేయండి తీసుకోండి, ఎవరైతే అలా వేసుకోండి. వేసండి, కవర్ పెట్ట బ్యాగ్ సార్ ఒకసారి సార్. ఓకే సార్, వేసండి సార్. వెనక్కి ఒక 20 ఎన్న పెట్టండి బయట కాదు. కావాలంటే అక్కడ మేడం గారు ఎడుతున్నారు. కావాలట సార్. నమస్కారం. సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగించాయి. మెయిన్గా టమాటో అండ్ ఆనియన్, ఈ రెండింటికి కూరగాయ ధరలు ఆల్మోస్ట్ డబల్ అవడం జరిగింది. కిలో 30 రూపాయలకు వచ్చే టమాటా కిలో 70 రూపాయల వరకు వెళ్తుంది. అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ 40 వరకు 45 వరకు వెళ్తుంది. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్కెట్, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా మనం ఈ రేట్లను తగ్గించాలనేది ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది 2 రోజుల క్రితం. సో దీనిలో భాగంగా ఇప్పుడు పొంగనూరు నుంచి 5 టన్నులు టమాటోస్ని మనం ఇక్కడ తెప్పించాము. కిలో 50 రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ 2 kgs కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాజమండ్రిలో మొత్తం 5 రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అవైలబిలిటీ పెరగడం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని కట్టేల్ చేయడానికి మనకి ఇది ఒక అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రైస్ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ రైతు బజార్లో టమాటో సేల్ చేసేటువంటి షాప్ని ప్రారంభించడం జరిగింది. ఓకే సార్. కడియం మండలం దుళ్ళ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు భోజనశాల నిర్మాణానికి వాష్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో సుమారు 15 లక్షల రూపాయల ఆర్థిక నిధులతో పనులు ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా దొల్ల సెంటర్లో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హైస్కూల్లో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కూడా తనకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధమైన ప్రోటోకాల్ లేకుండా చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో రూరల్లో అత్యధిక మెజార్టీతో గెలుపును కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేను 9 నుంచి 24 దాకా కూడా ఎమ్మెల్యే. నా దగ్గరికి రావాలన్నా మాట్లాడాలన్నా భయపడిపోయాడు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. బాహుబలి సినిమాలో ఆయన చెబుతాడు కదా, మహేష్పతి స్వేచ్ఛ లభించిందని. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది రాష్ట్రం. ఒక భయానిక రాక్షస పాలన నుంచి విముక్తి లభించింది. వాళ్ళు ఇంత చక్కగా మీరు అన్నారు. నా దగ్గర ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ పాటిస్తారు. వాళ్ళ అధికారులు పెద్ద పెద్ద దండలు వేస్తూ సేవలు కప్పచ్చు. కానీ ఏ ప్రభుత్వం వల్ల ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి గౌరవించాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎలా
దురదృష్టం 5 ఏళ్ళు రాక్షస పాలనలో ఎమ్మెల్యేగా లెక్క చేయలేదు, పనులు చేయలేదు, పనులు సాగలేదు, గౌరవించలేదు. పనికి మాన వాళ్ళందరినీ బాధ్యతలు పెట్టి ఏదో కార్యక్రమాలు చేశారు. సరే, దాంట్లో పక్కన పెడతాం. ఇవాళ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చింది. దీనికి కారణం ఇక్కడున్న మీ అందరి పోరాటం. రాష్ట్రం నష్టపోయింది, జాతి నష్టపోయింది, ఉపాధి లేదు, అన్ని రంగాలు కొనారిల్లిపోతున్నాయి. చెప్పిన వాగ్దానాలన్నీ నీటిలో కలిపేశాడన్న భావంలో ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయుల సిబ్బంది కానీ, నిరుద్యోగ యువకులు కానీ, సామాన్య ప్రజానీకం అంతా ఒక ప్రజా తిరుగుబాటు. ఈనాటి మెజార్టీలు నేను ఎప్పుడు చూడాల. నేను 1983లో మొదటిసారి ఎలక్ట్ అయినప్పుడు 38,000 హైయెస్ట్ మెజార్టీ రాజమండ్రిలో. ఇవాళ 64,000 వచ్చిందంటే ఇది నా గొప్ప కాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానాల మీద విసిగి వేసారి చేసిన ఓట్ల ఫలితమే ఈ మెజార్టీ. మా మీద గుర్తుల బాధ్యతలు ఏదో గంగలు వేసుకుంటేనో బొగ్గలు తీసుకుంటేనే కాదు, గాడి తెప్పిన పరిపాలనని పట్టాలు ఎక్కించాలి. ఆర్థికంగా చిక్కిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు గారి పోరాటం కానీ, పవన్ కళ్యాణ్ గారి పోరాటం కానీ, లోకేష్ గారి పోరాటం కానీ వృధా పోలే. మనందరం పోరాటాలు చేశాం, భయంగా చేశాం. నా కొట్టు భయం లేదు, నాకు భయమే ఎరగను. వాడు నన్నేం చేస్తాను, నా దగ్గర చిన్న ఎంట్రీ వాడు తప్పుంటే నన్నేం చేస్తాను. నన్నేం చేస్తాను, పీక్కోమన్నా, ఏమైనా ఎంటుకుంటే పీక్కోమన్నా, పీకడానికి పట్టతాను, నన్నేం పీకుతాడు. ఇంకా లేదా ప్లేట్ పెట్టి తీసుకోమన్నా, మామూలు ప్లేట్ పనికిరాదు, 4 ప్లేట్ పెట్టి తీసుకోమన్నా. ఏం చేశాను, 4 ఏళ్ళు నేను పోరాటం చేశాను. సోషల్ మీడియాలో టాప్ ర్యాంకింగ్ లో వెళ్ళా. లక్షలాది మంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నేను ఇచ్చే పంచింగ్లు కానీ అన్ని చూస్తారు. మీడియా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాం, సమస్యల మీద మాట్లాడతాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఊరికి బూతులు చెప్పడం కాదు, నిర్మాణాత్మక విమర్శ. ఈ లోపం మంది ఇలా సాధ్యమని చెప్తే ఎక్కడ? ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నీకు టీవీ మీడియా ఉంది, పేపర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చక్కగా చేసుకుంటే పరిపాలన సాగిస్తా, లేకపోతే పోతామన్నా. పోయాలా లేదా పట్టించుకోవాలా. మీరు ఎంతమంది, మీరు 19 మంది మిగిలారన్నారు. ఆ రోజు అసెంబ్లీలో చెప్పా, 5 చాలు, పంచ పాండవులు 5 పర్థం పడతామని పట్టేసాం, అయిపోయింది. అధికారం శాశ్వతం. 5 ఏళ్ళకి వేశారు. మళ్ళీ మీరు ఓట్లు వేస్తే మళ్ళీ ఎమ్మెల్యేకి వస్తారు. 3 సార్లు వేసాక 3ఓసారి వచ్చా, వేయకపోతే ఇంటికి పోతా. ఆశా వర్కర్లు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆయన ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు తమ సమస్యలను విన్నవించారు. గర్భిణీలను తీసుకువస్తున్న తమకు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, కనీసం కూర్చునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. అసలు తమను లోనికే రానివ్వడం లేదని, గర్భిణీలు కానీ బాలింతలకు కానీ ఏ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, సీరియస్గా ఉన్నప్పుడు తీసుకువస్తే ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారు, మీరు పలానా రోజు రావాలి కదా అంటూ గదమాయించి పంపిస్తున్నారని ఆశా వర్కర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రాజమండ్రికి చెందిన కనకాల రాజా ఎస్ రమేష్ సారథ్యంలో KR&R ఫ్రూట్ జ్యూస్ సెంటర్ రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో నడుస్తుండగా ఇప్పుడు రావులపాలెం బ్రాంచి ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ని బేతేలు ప్రార్థనా మందిరం అధినేత పాస్టర్ సల్మాన్ రాజు బుధవారం ఉదయం ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రుడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పంతం చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంతం కొండలరావు, మాజీ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రెడ్డిరాజు, రెడ్డిమణి, బాక్స్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, మిందె నాగేంద్ర, అడపారాజు, వంటెద్దు సూరిబాబు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన బ్రాంచ్ ద్వారా రావులపాలెం వాసులను ఆకట్టుకొని వ్యాపారంలో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. KR&R ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ప్రథమ కొనుగోలుదారులు దైవజనురాలు క్యాష్ కౌంటర్ను ప్రారంభించారు.
రాజమండ్రి వాళ్ళి మాది కేఆర్ జ్యూస్, రాజమండ్రి వాళ్ళ కేఆర్ జ్యూస్ షాపు, రాజమండ్రి వారి రోజు మిల్క్, అరుణ ఐస్ క్రీమ్, అమూల్ ఐస్ క్రీమ్, త్వరలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇవన్నీ కూడా మేము ఇక్కడ పెడతామండి. రాజమండ్రి నుంచి ఇక్కడ ఇక రమేష్ గారు నేను పార్ట్నర్గా ఇక్కడ పెడతామండి. వాళ్ళందరూ కూడా అభిమానంతో మా కష్టాలు అందరూ కూడా మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని అక్కడ రాజమండ్రిలో ఎలా మేము పైకి వచ్చాయో అలా అక్కడ నుంచి ఇక్కడ ఎత్తిన వల్ల ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం వాళ్ళందరూ కూడా అభిమానంగా మమ్మల్ని ఇక్కడ కూడా ఆశ్రయించారని మనసు పూర్తిగా కోరుకున్నామండి. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి నుంచి కేఆర్ జ్యూస్ పాయింట్, రాజమండ్రి వారి రోజ్ మిల్క్, అరుణ్ ఐస్ క్రీము, అమూల్ ఐస్ క్రీము, త్వరలో ఫాస్ట్ ఫుడ్, మా హోల్సేల్ వ్యాపారం, ఫ్రూట్స్ హోల్సేల్ వ్యాపారం, ముందు నుంచి ఫస్ట్ ఫుడ్ హోల్సేల్ వ్యాపారం ఎన్ని దిగ్విజయంగా నడాలని ప్రజలందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. రావులపాలెం ప్రజానికానికి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రావులపాలెం ప్రజానికాలను అందరి ఆశీస్సులతో కట్టించి ఈరోజు మీ ఆశీస్సులతో ఇక్కడ చక్కటి ఒక జ్యూస్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కేఆర్ జ్యూస్ అండ్ సెంటర్ అనేది రాజమండ్రిలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచి ఆ రాజా అన్న అతను కేఆర్ జ్యూస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రాజా గారు కూడా చాలా చక్కగా రాజమండ్రిలో ఉన్నటువంటి కస్టమర్స్ ని ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుంటూ 10 మందిలో మంచి ఆకాంక్ష పొందుతూ ఆ రాజమండ్రి యొక్క ప్రజానిక ఆశీస్సులతో కూడా ఈ రోజు రావులపాలెంలో కూడా పెట్టాలన్నది ఒక ఆశ. మరి అదే విధంగా కూడా రాజమండ్రిలో ఏ విధంగా అయితే మేము సక్సెస్ఫుల్ గా అయ్యామో అదే విధంగా కూడా రావులపాలెం ప్రజానికం అందరూ కూడా ఈ రోజుని మీ యొక్క అందరి ఆశీస్సులు కూడా ఈ రోజుని మా రాజా అండ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో రమేష్ గారిని మీ యొక్క అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఎవరైతే ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు బండారు సత్యానందం గారి ఆశీస్సులు కూడా ఈ రోజుని రాజా రమేష్ గారు కూడా ఆశీస్సులు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ రావులపాలెం ఉన్న ప్రజానికం అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ మరి వెంకటరెడ్డి గారు అవనాయండి, అలా వెంకటరెడ్డి గారు అంటారు. అదే విధంగా వెంకటరెడ్డి గారు కూడా అనేక బ్రాంచెస్ ఉన్నాయి. వెంకటరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సీతారెడ్డి గారు ఇలాంటి చాలా మంది పెద్దలు రెడ్లు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మీ అందరి ఆశీస్సులు కూడా ఈ రోజున మా సోదరుడు అయినటువంటి రాజా గారికి అలాగే మన రమేష్ గారికి కూడా ఉండాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ ఈ రోజు రాజమండ్రిలో ఉన్నటువంటి కనీ విరిగినటువంటి జ్యూస్ పాయింట్, అదే విధంగా రోజు మిల్క్ మరి చెప్పినటువంటి జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మంచి పేరు ప్రఖ్యాత రోజు పాయింట్ లో కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాత ఉన్నాయి. అలాగే బ్రాండెడ్ గా సంబంధించిన ఏ అయితే ఉన్నాయో సంబంధించిన ఐస్ క్రీమ్స్, అమూల్ ఐస్ క్రీమ్ ఏమనండి, ఇతర ఐస్ క్రీమ్ ఏమన్నా ఇలాంటి బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదే విధంగా కూడా మీ అందరి ఆశీస్సులు కూడా వీళ్ళిద్దరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీరందరూ కూడా ఉండాలని చెప్పి అలాగే మీడియా సోదరులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి జూన్ 26 స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించి ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ, చిన్నపిల్లల విభాగం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభపరిణామని, అదేవిధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలపడం సంతోషమని అన్నారు. హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల, కార్యదక్షత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని మేము చదువుకునేటప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు చూస్తూనే ఉన్నామని తెలిపారు. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరఫున నా శుభాభినందనలు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం. జగ్గంపేటకి ఈ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉంటారు కానీ ఎమ్మెల్యే గారు అంటే జ్యోతుల నెహ్రూ గారే. ఆ రకంగా మాకు నెహ్రూ గారితో చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి సాధించాను. అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది నెహ్రూ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పదవి ఉంటే కాదు, ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ నెహ్రూ గారిని చూసి ఆయన్ని చూసి మేము నేర్చుకుంటూ కలిగాం. అలాగే మా అమ్మమ్మ గారు ఉండే మరిసాల ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందించాలి అనే సంకల్పంతో గత 3.5 సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం.
అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తారు. మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు. కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మహత్ అవకాశంగానే మనం భావించాలి. ఏదైతే సాయి హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం. అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి కావాలనేటటువంటి ఆయన ఉద్దేశంతో మన విజయ్ కుమార్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. సామాన్యులు ఫ్రీగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి. అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో చేయించింది. పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి చంటి పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థోపెడిక్ ఇది మనకైతే చాలా అవసరం. ఎందుకంటే హైవే మీద ఉన్నాం, మన కళ్ళ ముందే యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది. ఈ ఆర్థోపెడిక్ వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదైనటువంటి వైద్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం, అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్. ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం. అలాగే ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు, కానీ ఎక్కువ శాతం వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి. దీనికి మరి విజయ్ కుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నింటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసుకుంటే కావాల్సిన ప్రాక్టీస్ ఉంది మేడం. ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీనిలో మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి మంచి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం, అందులో భాగంగా ఇవన్నిటినీ కూడా మనకు అవసరమైనటువంటి ఈ పథకాలన్నింటినీ ఆరోగ్యశ్రీలోకి తెచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేను హామీస్తాను, గత ప్రభుత్వంలాగా ఆరోగ్యశ్రీ డబ్బులు తొక్కేసి హాస్పిటల్ ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యశ్రీ ఉందని పేరుకే తప్పించి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండవు.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో వైద్యం అన్నది అతి కీలకమైంది. ఇది సామాన్యుడు గతి చేరుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన. ఒక్క మినిట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ధరల నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. విద్యార్థుల భోజనశాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. KR&RR ఫ్రూట్ జ్యూస్ సెంటర్ నూతన బ్రాంచి రావులపాలెంలో ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ABC న్యూస్.